కథ ఢిల్లీకి చెందింది. అక్కడ రియా, నేహ వాళ్ల మమ్మీ చాందినీతో పాటు రాయల్ క్రెస్ట్ సొసైటీలో ఉంటారు. రియాకి డాల్స్ అంటే చాలా ఇష్టం. తను ఇన్స్టాగ్రామ్లో చూసింది లాబబూ డాల్స్ ట్రెండ్ చాలా బాగా నడుస్తోంది. అంతే, తను కూడా వెంటనే ఒక లాబబూ డాల్ని ఆర్డర్ చేసింది. ఎప్పుడైతే ప్యాకెట్ వచ్చిందో అప్పుడు రియా నవ్వుతూ దాన్ని తెరిచింది. డాల్ చాలా చిన్నది, గులాబీ రంగు జుట్టు, మెరిసే తెల్లని పళ్ళు. వచ్చేసింది నా లబూబుబు. భలే, చూడు ఎంత క్యూట్గా ఉందో. చూడు, మెరిసే కళ్ళు, అందమైన జుట్టు, ఇదొక మ్యాజిక్లా అనిపిస్తోంది కదా. చూడు, దీని పళ్ళు కూడా మెరుస్తున్నాయి, ఏదో వజ్రాలులాగా. ఇదే మన లబూబు క్వీన్. రాత్రి సమయం. రియా లబూబు డాల్ని బెడ్ సైడ్ టేబుల్ మీద ఉంచుతుంది. తర్వాత నిద్రపోతుంది. రాత్రి గడుస్తూ ఉంటుంది. ఉదయం ఎప్పుడైతే రియా లేస్తుందో అప్పుడు చూసేసరికి డాల్ పొజిషన్ కొంచెం మారి ఉంటుంది. ఏదో ఎవరో దానిని తిప్పినట్టు. ఎవరికి తెలుసు, నేనే పొరపాటున అలా పెట్టానేమో. రియా లబూబు వైపు దీర్ఘంగా చూస్తుంది. ఎలా అనిపిస్తుందంటే ఏదో తనని చాలా చల్లని చూపులతో చూస్తున్నట్టు. రియా ఎక్కువగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయం. రియా ఇంటికి తిరిగొస్తుంది. తను చూసేసరికి టేబుల్ మీద లబూబు లేదు. నా లబూబు ఏమైంది? నేహా, నువ్వు నా లబూబుని చూసావా? లేదే, నేను దాన్ని ముట్టుకోనేలేదు. రియా లబూబుని వెతుకుతుంది. తను చూసేసరికి అది బెడ్ కింద పడి ఉంటుంది. దాని కడుపు మీద ఎర్రని గుర్తుంటుంది. ఎవరో దానిమీద కత్తితో దాడి చేసినట్టు. ఇది ఏంటిదంతా? రియా ఆ గుర్తుని తుడిచేయటానికి ప్రయత్నం చేస్తుంది. కాని ఆ ఎర్రటి రంగు పోలేదు. అలసిపోయి రియా లబూబుని మళ్లీ బెడ్ సైడ్ టేబుల్ మీద పెట్టి పడుకుంటుంది. రాత్రి సమయం. రియా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే తనకొక భయంకరమైన కల వస్తుంది. కలలో లబూబు డాల్ తన మీద కూర్చుని తన పదునైన పళ్లతో తన పీకని కొరుకుతూ ఉంటుంది. ఉన్నట్టుండి రియాకి మెలకు వస్తుంది. తను భయంతో వణికిపోతూ ఉంటుంది. అప్పుడే తను చూస్తుంది, లబూబు డాల్ నిజంగా తన మీద కూర్చుని ఉంటుంది. రియా గట్టిగా అరుస్తూ లేస్తుంది. దాన్ని తీసి కింద పడేస్తుంది. ఎప్పుడైతే లబూబు కింద పడుతుందో అప్పుడు గది లైట్స్ టిమటిమలాడతాయి. ఆ తర్వాత ఉన్నట్టుండి మొత్తం ఇల్లంతా చీకటి కమ్ముకుంటుంది. ఎక్కడో ఒక చిన్న పిల్ల ఏడుపు శబ్దం ఇల్లంతా వినిపిస్తూ ఉంటుంది. ఎవరు? ఇంట్లో ఎవరున్నారు? రియా వెంటనే లైట్స్ ఆన్ చేస్తుంది. తను చూసేసరికి లబూబు డాల్ మళ్లీ బెడ్ సైడ్ టేబుల్ మీద ఉంటుంది. దాని కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తుంటాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను ఇప్పుడే కదా దాన్ని కింద పడేశాను. మరది టేబుల్ మీదకెలా వచ్చింది? భయంతో రియా గుండె దడదడ కొట్టుకుంటుంది. నేహా, నేహా! రియా అరుపు విన్న తరువాత నేహా ఇంకా వాళ్లమ్మ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది అక్క? ఇది లబూబు డాల్ నిన్న రాత్రి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇది దానంతటదే నడుస్తోంది. ఏదో దాని లోపల ఆత్మ ఉన్నట్టు ఏడుస్తోంది కూడా. చూడు, ఇప్పుడు కూడా దాని కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. నాకైతే ఇవి కనిపించటం లేదే. దాని కళ్ళల్లో కన్నీళ్ళెక్కడున్నాయి? నువ్వు ఏదో భ్రమపడినట్టున్నావు. అందులో ప్రాణముందా ఏంటి అది నడవటానికి? రియా మాటలను వాళ్ల కుటుంబం ఎవ్వరూ నమ్మరు. దానిని ఒక భ్రమ అనుకుని తన మాటలను పట్టించుకోరు. రియా కూడా ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది. సాయంత్రం సమయం. రియా ఆఫీస్లో కూర్చుని ఉంటుంది. కాని తన మనసు పనిమీద ఉండదు. తన మెదడులో లబూబు డాల్ విచిత్రమైన చేష్టలే తిరుగుతూ ఉంటాయి. రియా మెదడులో అదంతా నడుస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్లో విచిత్రమైన నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే
ఒక ఫోటో కనిపిస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్లో లబూబూ నీడ స్పష్టంగా కనిపిస్తుంది. నా ఫోన్లో లబూబూ ఫోటో? నేను ఈ ఫోటోనెప్పుడు తీయలేదు కదా. నాకసలు ఏం జరుగుతోంది? రియా కోపంగా ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది. రియా ఇంటికి చేరుకుంటుంది. తను చూసేసరికి లబూబూ టేబుల్ మీద లేదు. అది నేల మీద పడి ఉంది. దాని కళ్ళు మూసి ఉన్నాయి, కాని దాని నోరు తెరిచి ఉంటుంది. నేనైతే దీన్ని టేబుల్ మీద పెట్టాను కదా, మరిది కిందకెలా వచ్చింది? రియా అరుపు విన్న తర్వాత తన చెల్లెలు అక్కడికి వస్తుంది. నేహ డాల్ని తీయడానికి దాన్ని ముట్టుకుంటుంది. ఇది చాలా చల్లగా ఉంది. ఎలా ఉందంటే ఏదో ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి వచ్చింది అన్నట్టు. రియా వెంటనే కోపంగా లబూబూను తీసి బాల్కనీలోకి విసిరేస్తుంది. రేపుదయం నేను దీన్ని కాల్చేస్తాను. దానివల్ల నాకు విసుగొచ్చేస్తోంది. రియా తన బెడ్రూంలో పడుకోవడానికి వెళ్ళిపోతుంది. కాని తనకి నిద్ర పట్టలేదు. ఉన్నట్టుండి ఇంటి లైట్స్ టిమటిమలాడతాయి. చీకటిలో రియాకి మంచం మీద ఏదో బరువుగా అనిపిస్తుంది. తను భయపడుతుంది. టిమటిమలాడుతున్న లైట్స్లో రియా చూస్తుంది. మంచం చివరిలో ఒక అబ్బాయి కూర్చుని ఉంటాడు. తనని చూస్తూ భయంకరమైన చిరునవ్వు నవ్వుతుంటాడు. ఎవరు నువ్వు? రియా తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తుంది. తను చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. నిజానికి లబూబూ డాల్ ఉంటుంది. దాని కళ్ళు ఎర్రగా ఉంటాయి. అది రియాని చూసి భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. లబూబూని ఒక చెంపదెబ్బ కొడుతుంది. ఎప్పుడైతే తను చెంపదెబ్బ కొడుతుందో అప్పుడు రియా చేతిలోంచి రక్తం కారుతుంది. రియా చేతిలోంచి ఏదైతే రక్తం కారి నేలమీద పడుతుందో లబూబూ దాన్ని నాకటం మొదలు పెడుతుంది. రియా అరుపు వినగానే నేహ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి, ఏమైంది? నిన్న రాత్రి నేను నీ ముందే దాన్ని బాల్కనీలో పెట్టాను కదా, చూడు అది మళ్లీ దానంతటదే వచ్చేసింది. నేహ చూసేసరికి లబూబూ కళ్ళు నెమ్మది నెమ్మదిగా మెరుస్తూ ఉంటాయి. దాని చిన్న చిన్న పంజాలు కదులుతుంటాయి. ఇంట్లో ఎవరో చిన్నపిల్ల నవ్వు వినిపిస్తుంటుంది. నాకు తెలిసి తనలో ఏదో ఆత్ముంది, దాన్ని కాల్చేద్దాం. నేహ ఇంకా రియా లబూబూని బాల్కనీలోకి తీసుకువెళ్లి కాల్చేస్తారు. కాని ఎప్పుడైతే రియా కాల్చడం గురించి మాట్లాడుతుందో తను చూసేసరికి లబూబూ మళ్లీ తన బెడ్ కింద కనిపిస్తుంది. నువ్వు నన్ను కాల్చి అంతం చెయ్యలేవు. లేదు లేదు లేదు. లబూబూ ఒక్కసారిగా దూకి రియా మెడ మీద కూర్చుంటుంది. తన పదునైన పళ్లతో తన మెడను కొరుకుతుంది. రియా రక్తం తాగేస్తుంది. రియా గట్టిగా అరుస్తుంది. అక్కడే చనిపోతుంది. రియా అరుపు విన్న తర్వాత నేహ వాళ్ల మమ్మీ గదిలోకి వస్తారు. వాళ్లు చూసేసరికి లబూబూ కళ్ళు ఎర్రగా ఉంటాయి. దాని కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అది రియా శరీరం నుంచి రక్తం పీలుస్తూ ఉంటుంది. నువ్వెవరు? నువ్వొక మామూలు డాల్ కాదు. చందా ఆంటీ, నన్ను మీరు మర్చిపోయారా? చందా ఆంటీ? లబూబూ ఎప్పుడైతే చందా ఆంటీ అంటుందో అప్పుడు రియా మమ్మీ భయంతో వణికిపోతుంది. అమ్మా, ఆవిడ మిమ్మల్ని చందా ఆంటీ అని ఎందుకంటోంది? చందా ఆంటీ అని నన్ను కేవలం ఒక్కరు మాత్రమే పిలిచేవారు, ఆరవ్. నేనే ఆరవ్. నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. మీ ఇల్లు కాదు, ఇది నా ఇల్లు. మమ్మీ, అది ఏం మాట్లాడుతోంది? అది నిజం చెప్తోంది. ఇది ఆరవ్ ఇల్లే. ఆరవ్ పేరు వినగానే రియా మమ్మీకి గుర్తొస్తుంది. ఇవాళ్టికి 20 ఏళ్ల క్రితం ఆరవ్ తన తల్లితో పాటు అదే ఇంట్లో ఉండేవాడు. అప్పుడు చాందిని తన భర్త చనిపోయిన తరువాత తన 2 చిన్న కూతుర్లు రియా ఇంకా నేహాతో పాటు ఆరవ్ ఇంటికి అద్దెకుండటానికొస్తుంది. ఒకసారి చాందిని మనసులో ఆ ఇంటిని కబ్జా చేసుకోవాలనే స్వార్థం పుడుతుంది. తను ఆరవ్ని వాళ్లమ్మని చంపాలని ప్లాన్ చేస్తుంది.
ఇద్దరిని తన ఇంటికి భోజనానికి పిలిచి భోజనంలో విషం కలుపుతుంది. భోజనం చేసిన కొంతసేపటికే ఇద్దరూ చనిపోయారు. ఆ తర్వాత చాందిని ఆరవ్ని వాళ్లమ్మని ఆ ఇంట్లోనే పాతిపెడుతుంది. తర్వాత ఆ ఇంటికి యజమానురాలయ్యింది. ఆరవ్ ఆత్మ తిరిగొచ్చింది. లాబాబు చాందినిని చంపడానికి పరిగెడుతుంది. చాందిని పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది. కాని లాబాబు తన పదునైన పళ్లతో తన కాళ్ళు కొరికేస్తుంది. తన కాళ్ల నుంచి రక్తం తాగుతుంది. కాసేపట్లో చాందిని మొహం బూడిదలాగా నల్లగా మారిపోయి తను ప్రాణం వదిలేస్తుంది. నన్ను వదిలిపెట్టు, నన్ను క్షమించు, వద్దు. నేహ పరిగెడుతుంది. అప్పుడే తలుపు దానికదే మూసుకుంటుంది. లాబాబు గాలిలో ఎగురుతూ నేహ మొహం మీదకి వస్తుంది. నన్ను క్షమించు, ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. లేదు, ఇక నువ్వు ఇక్కడే ఉండాలి, నాతో పాటు. వద్దు వద్దు వద్దు.